మీడియా మిత్రులకి అందరికి నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాహు గారు కంగ్రాట్స్ అండి. ఈ ఇయర్ మీరు తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు, అలానే మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. వెరీ హ్యాపీ అండి. అలానే ఇవాళ 2 సినిమాలో యాక్ట్ చేసిన యంగ్స్టర్స్ మీ అందరికి వెరీ కంగ్రాట్స్. మీ అందరికి ఆల్రెడీ అక్కడ బిగ్ హిట్. అలానే విపిన్ దాస్ గారికి జస్ట్ నేను ఇప్పుడే కలవటం, నేను కలిసిన తర్వాత ఏంటి సార్ అలా ఏంటి అంటే ఇట్స్ మూమెంట్ సార్. ప్రతి లైఫ్ లో ప్రతి ఒక్కరి మూమెంట్స్ ని నేను అలా ఎక్స్పీరియన్స్ ని రాశాను అని అందరికి కూడా బాగా కనెక్ట్ అవుద్ది అని చెప్పారు. అండ్ అలానే డైరెక్టర్ సవిన్స్ ఫస్ట్ ఫిలిం, కంగ్రాట్స్ బ్రదర్ మీకు కూడా. సుమ గారు ఒకసారి మీరు రారా? మీరు తమిళ్ మలయాళం ట్రాన్స్లేట్ చేస్తారు. తెలుగు ప్రేక్షకులందరూ కూడా సినిమా అంటే విపరీతమైన ఇష్టపడతారు. ఏ లాంగ్వేజ్ అయినా, అంటే ఏ భాష నుంచి వచ్చినా తెలుగు ప్రేక్షకులు వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూస్తారు. തെലുങ്ക് ഓഡിയൻസ് എപ്പോഴും ഏത് സിനിമയാണെങ്കിലും ഏത് ലാംഗ്വേജ് സിനിമയാണെങ്കിലും എല്ലാവരെയും ഒരുപാട് അധികം സ്നേഹിക്കുന്ന ആൾക്കാരാണ്. എല്ലാവരെയും അവര് ഗുണ്ടിലോ ഒക്കെ ഹൃദയത്തിൽ ഹൃദയത്തിൽ. తర్వాత ఎక్కడ టాలెంట్ ఉన్నా సరే ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ 2ని కూడా తెలుగులో కూడా ఆడియన్స్ అందరూ కూడా వాళ్ళ డెఫినెట్ గా ఒక మంచి బ్రదర్ ఎమోషన్ ఉందని చెప్పారు దీంట్లో, బ్రదర్స్ మధ్య. అలానే ఫ్రెండ్షిప్ మీద ఉంది, ప్రతి ఒక్కరి లైఫ్ ని కనెక్ట్ అవుతారని చెప్తున్నారు. డెఫినెట్ గా ఈ సినిమా ఇక్కడ కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే ఏంటి చేద్దాం అండ్ 24 ఏప్రిల్ రిలీజ్ అవుతుంది సినిమా. డెఫినెట్ గా అందరికి నచ్చుతుందని, అలానే ఇక్కడ కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ జై బాలయ్య. సార్ ఒక్క నిమిషం స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సాహు గారికి ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఒక അരട്ടി മുക്ക టు ప్లీజ్ ബി പ്രസന്റഡ്. ഇത് പറഞ്ഞതെല്ലാം മനസ്സിലായല്ലോ. ടാലന്റ് ഉണ്ടെങ്കിൽ തെലുങ്ക് ഓഡിയൻസ് എന്തായാലും സൂപ്പർ ആയിട്ട് എൻകറേജ് ചെയ്യും. അതേപോലെ ഈ വാഴ സിനിമ അടിപൊളി ഹിറ്റ് ആവണം തെലുങ്കുവില് സാറിന്റെ ബ്ലെസ്സിങ്സ്. ఓకే, కంగ్రాచులేషన్స్. అండ్ దిస్ ఈస్ అరటి చెట్టు, తప్పకుండా తీసుకొని వెళ్ళాలని మీరు అని రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ సుమ గారి టైమింగ్, ఎక్స్ట్రాడినరీ టైమింగ్. అసలు యాంకరింగ్ అంటే మన తెలుగులో సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 యాంకర్. ఒకసారి ఇది ట్రాన్స్లేట్ చేయాలి సార్, వాళ్ళకి తెలియట్లేదు. యాంకర్ సుమ సౌత్ ఇండియాలో నెంబర్ 1 మాట్లాడతారని తెలియదు నాకు. मैं हिंदी बात कर सकती हूँ. आपने जाट मूवी के लिए मुझे क्यों नहीं बुलाया? థ్యాంక్ యూ సార్. వెళ్ళే ముందు ఈ సిబ్లింగ్స్ కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ని ఈ సినిమాలో చూపించారు. అలాగే ఫ్రెండ్స్ కూడా. మీరు కాలేజ్ లో చేసిన ఏదైనా ఒక చిన్న చిలిపి పని అలాంటిది ఏదైనా ఉంటే? అంటే చిలిపి పనులు అంటే చాలా ఉంటాయి, కానీ ఏంటి అంటే ఏమైనా టీచర్స్ ని ఎప్పుడైనా మీరు వాళ్ళతో చిన్న మిమిక్రీలు చేయడం కానీ, లేదంటే మిమిక్రీలు చేయడం కానీ, లేదా కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయడము, లేదా ఎగ్జామ్ లో స్లిప్, చాలా ఉన్నాయండి. అయితే ఇది మీరే సార్. ఆయన అదే చెప్తూ ఉన్నారు, అందరి లైఫ్ లోనూ ఈ ఇన్సిడెంట్స్ ఎవరో ఒకరు డెఫినెట్ గా ఏదో ఒకటి కనెక్ట్ అవుతారని, అందుకని అక్కడ అంత పెద్ద హిట్ అయింది. డెఫినెట్ గా ఇక్కడ కూడా అందరూ అలానే కనెక్ట్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గోపీచంద్ గారు.